ఎంఐ వర్సెస్ ఆర్సీబీ ఈ రెండు టీంల మధ్య మ్యాచ్ అంటే ఆ మ్యాచ్ నువ్వా నేననేలాగా ఉంటుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఆడుతున్నారు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బూమ్ బూమ్ బూమ్రా సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడడానికి వచ్చేస్తున్నాడని ఎంఐ హెడ్ కోచ్ జయవర్ధనే చెప్పేశాడు. ఆర్సీబీ ఆడిన 3 మ్యాచ్ల్లో ఫస్ట్ 2 మ్యాచ్లు అద్భుతంగా గెలిచి మూడో మ్యాచ్ లో తమ బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల ఓడిపోయి థర్డ్ ప్లేస్ లో ఉంది. అండ్ ఎంఐ ఆడిన 4 మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ గెలిచి 3 మ్యాచ్లు ఓడి 8th ప్లేస్ లో ఉంది. కాకపోతే మిగతా టీమ్స్ తో పోలిస్తే ఎంఐకు నెట్ రన్ రేట్ బాగుంది కాబట్టి ఈ రోజు మ్యాచ్ గాని గెలిస్తే డైరెక్ట్ 8th ప్లేస్ నుంచి 4th ప్లేస్ కు వెళ్ళిపోతుంది. ముంబై ఇండియన్స్ బౌలింగ్ లో మంచిగా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ బ్యాటింగ్ లో మాత్రం సూర్యకుమార్ మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవుతున్నారు. పవర్ ప్లే లో ఎంఐ వికెట్స్ పారేసుకుంటున్నారు కాబట్టి దాంతో వాళ్ళకు మంచి స్టార్ట్స్ దొరకట్లేవు అండ్ వీళ్ళకి ఫినిషింగ్ కూడా అంత బాగా దొరకట్లేదు. సో ఈ మ్యాచ్ లో తమ బ్యాటింగ్ ఫెయిల్యూర్ ని బ్యాటింగ్ పిచ్ పై కంబ్యాక్ అవుతారనుకుంటున్నారా? ఆర్సీబీ టీం మాత్రం బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లోనూ మంచిగా పర్ఫామ్ చేయడం చూశాము. ఆర్సీబీకి హ్యాజల్వుడ్ అండ్ భువీ కాంబో మంచిగా సెట్ అయింది అండ్ వీళ్ళు పవర్ ప్లే లో టీమ్ కి ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ ఇస్తున్నారు. ఆర్సీబీకి టిమ్ డేవిడ్ అండ్ జితేష్ శర్మ మంచి ఫినిషింగ్ ఇస్తున్నారు. ఆర్సీబీకి ముంబైలో తమ లాస్ట్ విన్ 2015లో వచ్చింది అండ్ ఈ లూజింగ్ స్ట్రీక్ ని ఆర్సీబీ బ్రేక్ చేసి 10 సంవత్సరాల తర్వాత ముంబైలో గెలుస్తుందా? రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే మొత్తం 33 మ్యాచెస్ జరిగాయి. అందులో 19 మ్యాచెస్ ఎంఐ గెలిస్తే 14 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది అండ్ ఈ రెండు టీముల్లో ఎవరు గెలుస్తారో చెప్పాలంటే కొద్దిగా కష్టంగానే ఉంది. బట్ నాకు మాత్రం ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఎంఐని డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.